మన ఇండియన్ బ్యాటర్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ సరే ఎక్కడ ప్లేస్ చేసినా కానీ చక్కగా ఆడుతున్నాడు కదా అనే అడ్వాంటేజ్ తీసుకోవాలా, లేకపోతే ఒక ప్లేయర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒకసారి ఓపెనర్గా రావడం, ఒకసారి నెంబర్ 3 నెంబర్ 4లో రావడం, లేదంటే 6లోకి వెళ్ళడం, ఇట్లా తనతో మాత్రం ఒక ఆట ఆడుకుంటున్నట్టు అనిపిస్తోంది. రైట్ నో టీమ్కి ఏం బెనిఫిషియల్, కేఎల్ రాహుల్ ఎక్కడ హెల్ప్ ఉంటారో అక్కడ ఆడిపియాలి. ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ మైల్ స్టోన్స్ ఆర్ పర్సనల్ దిస్ థింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్కి. కేఎల్ రాహుల్ ఇప్పుడు ఎక్కడ మంచిగా ఆడుతున్నాడు, ఓపెనింగ్ ద బ్యాటింగ్ ఈజ్ గాట్ రియలీ గుడ్ స్టార్ట్, కంఫర్టబుల్ అనిపిస్తున్నాడు. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా పింక్ బాల్కి మనం కావాల్సింది మంచి స్టార్ట్. ఇప్పుడు ఇండియా టెస్ట్ మ్యాచ్లో మంచిగా స్టార్ట్ చేసిందంటే 200 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ టెస్ట్లో. సో అలాంటి స్టార్ట్ వస్తే మారలీ మనకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది అండ్ ఆస్ట్రేలియాని డౌన్ చేయొచ్చు. ఐ జస్ట్ ఫీల్ దట్ కేఎల్ రాహుల్ షుడ్ బీ అన్ ఓపెనర్. తన ఓపెనింగ్ స్పాట్ మాత్రం ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు. ఐ జస్ట్ ఫీల్ దట్ ఎందుకంటే చాలా మంచి ఫామ్లో అనిపించాడు. నేను ఆడుతున్నప్పుడు ఈవెన్ దో కేఎల్ రాహుల్ అంటే అక్కడ ఎక్కువ రన్స్ కోహ్లీ కొట్టాడు, కానీ యశస్వి జైస్వాల్ కొట్టాడు. కానీ టెక్నికలీ విత్ ద న్యూ బాల్ ఐ థింక్ ఫర్ మీ పర్సనలీ యాజ్ ఎ ఓపెనర్ ఐ ఫీల్ దట్ కేఎల్ రాహుల్ సాలిడ్ అనిపించాడు. అక్కడికి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ఇండియా.